కర్నూల్ బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయో బస్సు రిలేటెడ్. అసలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాకేమనిపించిందంటే ఈ రీసెంట్‌గా బస్ జర్నీస్ చేసిన వాళ్ళలో చాలామంది డెత్‌కి అంటే ఒక స్టెప్ అన్న దగ్గరికి ఎళ్ళుంటారు, ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు అనిపించింది. సేమ్ సిట్యుయేషన్ హ్యాపెండ్ విత్ మీ. అంటే అట్లా అంటే ఇంకా భూమి మీద నూకలుంటే అందుకని బ్రతుకున్నా కానీ దేవుడు దయదలిచి అసలు ఏమైంది అని అంటే కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా. జరిగిన ఒక 4-5 డేస్ తర్వాత నాకు ట్రావెల్ పడింది. నేను ఇంటి దగ్గర ఉన్నా, నేను హైదరాబాద్ రావాలి. ఏంటి అనంటే ట్యూస్డేకి నేను ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నా. ఏది ట్రైన్ బుక్ చేసుకొని ఉన్నా. అంటే ఎప్పుడో ఒక 10 డేస్ బ్యాక్ ఏమో ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాను. కానీ ఏమైంది, సిచ్యువేషన్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనమాట. అన్నీ ఇట్లా టైట్ అయిపోయి ఇంక నాకు తప్పక నేను బస్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆఫీస్‌లో వాళ్ళు ఫ్రైడేకి రమ్మన్నారు. కానీ నాకు ఫ్రైడేకి అప్పటికప్పుడు అంటే అవ్వదు. నేను ట్యూస్డే కదా ప్లాన్ చేసుకుంది అనుకున్నా. బట్ నేను అది ఇంకా మేనేజ్ ఎలా చేయగలిగానంటే మండేకి వస్తా అని చెప్పేసా. మండేకి రావాలంటే సండే నైట్ బయలుదేరాలి అట్లీస్ట్. ట్రైన్స్ ఉండవు. అసలు గుంటూరు నుంచి హైదరాబాద్కి అయితే అస్సలు ఉండవు. ఈ సండేలు, సాటర్డేలు, ఫ్రైడేలు అస్సలు. సరే అని చెప్పి బస్ చూసా. ఏ బస్ చూసినా ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి, లేకపోతే లాస్ట్ 1-2 సీట్స్ ఉంటున్నాయి. ఇదేంట్రా బాబు అని మొత్తం వెతికి ఇంకా ఆప్షన్ లేదు అని ఒక్క బస్ దొరికింది. అది కూడా ఫస్ట్ 1-2 సీట్స్ ఉంటాయి కదా, ఆ సీట్స్లో ఒక సీట్ ఉంది. ఆ సీట్ కూడా పక్కన సీట్ ఐ థింక్ జెండర్ అంటే వేరే జెండర్ వాళ్ళు బుక్ చేసుకున్నట్టున్నారు. నాకు ఇంకా ఆప్షన్ లేదు, నాకు వెనక సీట్స్ నచ్చవు. అండ్ నార్మల్ ప్రైస్ కన్నా ఆ పర్టికులర్ బస్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక 200+ ఉంది చాలా. అంటే మామూలుగా అయితే 600 అయ్యేది, లేకపోతే ఇప్పుడు అంటే ఆ బస్కి 800 అయినట్టు, 800-850. సరే అని బుక్ చేసుకున్నాం. అస్సలు నెగిటివ్ వైబ్స్, ఫస్ట్ నుంచి నెగిటివ్ వైబ్స్. వెళ్ళాలని లేదు, వెళ్ళాలి, ల్యాప్టాప్ మార్చుకోవాలి తప్పదు. సరే అని చెప్పి వెళ్ళామన్నమాట. నన్ను మా అన్న వదిలిపెట్టాడు. సరే వెళ్ళినాక ఏం జరిగింది అని అంటే బస్ స్టాండ్లో బస్సు ఆల్రెడీ ఉంది అండ్ చాలా గుంపులు ఉన్నారు జనం. ఏంటా అని చూస్తే సీట్ల కోసం కొట్టుకుంటున్నారు కొంతమంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు వర్షం పడింది. ఆ వర్షం పడినప్పుడు వాళ్ళు అందులో అంటే బుక్ చేసుకున్న దాంట్లో ఎట్లుంది, 1 year ఓల్డ్ బస్ అని ఉంది. అది చూస్తే డబ్బా బస్సు, అసలు డబ్బా బస్సు అంటే డబ్బా బస్సు. టైం అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో చెప్తాను అనమాట. బాయ్ గైస్.